పదే పదే ఎమ్మెల్యేలని సీరియస్ అవుతున్నారు. ఏడాది దాటిపోయింది. అంటే ఏంటి వినట్లేదు లేదా వాళ్ళకి పాలన తెలియట్లేదండి? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే వైఖరి అనుసరించాడు. నా పైన వ్యతిరేకత కాదు, మీ పైన వ్యతిరేకత అని చెప్పి ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలందరినీ క్యాండిడేట్ల మార్చి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసి చిలకలూరుపేట విడుదల రాజ్యం తీసుకొచ్చి గుంటూరు టౌన్లో పెట్టి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నవాడిని ఇంకెక్కడో గోదావరి జిల్లాలో పంపించి సో తన ప్రతాపానంతా చూపెట్టాడు జగన్. ఏమైంది? ప్రజలు ప్రతాపాన్ని చూపెట్టారు. సో రాజకీయాల్లో ఎట్లుంటుందంటే నాయకుడు తాను తప్ప ప్రపంచం అంతా తప్పు చేస్తాను అనుకుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అదే కానీ నేను కరెక్టు, కానీ ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు సరిగా, వీళ్ళ వల్ల నాకు నష్టమవుతుంది అని ఎమ్మెల్యేలు జగన్ ఆ రూమ్లోకి వెళ్ళి జగన్ చెప్పిందంత విని ఏమయ్యా నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అంటే అక్కడ కామ్గా ఉండి బయటకు వచ్చి ఏమనుకుంటానేమో ఆయన వల్లనే మాకు చెడ్డ పేరు వస్తుంది అని బయట గులిగిన సంగతి మనకు తెలియదా? మీ ముందట నా ముందట ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ఇట్లా. అసలు వ్యతిరేకత జగన్ పైన ఉంది, అది ఆయన అర్థం చేసుకుంటలేడని. కానీ 175 సీట్లు 164 సీట్లలో ఓడిపోతే అది జగన్ పట్ల వ్యతిరేకత లేకుండా సాధ్యమవుతుందా? ఎమ్మెల్యేల మధ్యనే పైననే వ్యతిరేకత అయితే అవుతుందా? ఇక్కడ కూడా సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైంది. ఆ అసంతృప్తి నుంచి ప్రభుత్వంలో ఉన్న వారికి, ప్రభుత్వ పెద్దలకు అసహనం మొదలైంది. ఆ అసహనాన్ని ఎవరి మీద చూపాలి? మరి అసంతృప్తి ఎందుకు మొదలైంది? మీరు ఇచ్చిన వాగ్దానాలేమో చాలా ఎక్కువ, అలవి కాని వాగ్దానాలు ఇచ్చారు. 1000 కోట్ల అప్పులు చేసినా ఆ వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి. అందుకే సూపర్ 6 అమలైందా అని అడిగితే నోరు మందమంటాం, మీరు ఇంకేమన్నా అడిగితే మీ మీద బూతులు తిడుతాం సోషల్ మీడియాలో. సో ఈ అటాకే తప్ప ఇవన్నీ ప్రజలు నిలబెట్టవు. అల్టిమేట్గా ప్రజలు అడుగుతారు కదా. మీరు నేను అడుగుడు ఓన్లీ వార్నింగ్ సిగ్నల్. మనం అడగకపోయినా వాళ్ళు అడుగుతారు ప్రజలు. మనం అడగకపోయిన మీడియాలో ఉన్న వాళ్ళు ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు అమర్త్య సేన్. సో మనం అడిగినా ప్రతిపక్షాలు అడిగినా దే ఆర్ ఓన్లీ వార్నింగ్ సిగ్నల్. అధికారంలో ఉండాలి 10 కాలాల పాటు అనుకునేవారు ఈ వార్నింగ్ సిగ్నల్స్ను ఆహ్వానించాలి, మెచ్చుకోవాలి, మీ వల్ల మాకు లాభం జరుగుతుంది అని. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ వార్నింగ్ సిగ్నల్స్ని కట్ చేయాలని చూస్తారు. వార్నింగ్ సిగ్నల్స్ కట్ అయితే ఏం జరుగుతుంది? మీకు వార్నింగ్ రాదు అంతే. కానీ మీకు ప్రజలే ప్రశ్నించలేదు ఆగదు కదా. సో అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, క్షేత్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. సో దాంతో చంద్రబాబు నాయుడులో అసహనం మొదలైన మాట నిజం. అందుకే పదే ఎమ్మెల్యేలు అంటున్నారు. దానికి అనుకూల మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, కానీ ఎమ్మెల్యేలు ఆయన దెబ్బతీస్తున్నాడు. మరి ఆ ఎమ్మెల్యేలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే అన్నాడు, మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నాడు, నువ్వే కానీ వాళ్ళని పెట్టింది అన్నారు. ప్రజలు అందుకే తీర్పు చెప్పారు. చంద్రబాబు నాయుడు తప్పుందా ఒప్పుందా అన్నది కాదు, ఇప్పటికీ నిజమే, అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత లేదు, వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన ఉంది, అది కరెక్ట్. కానీ అల్టిమేట్గా అది అక్కడే ఉండదు. అది అక్కడే ఉండకుండా అది ఇంకా పై లెవెల్కి వెళ్తుంది. అందువల్ల ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, నాయకత్వం కాదు, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మార్చి పడేస్తాం. ఇవాళ కూడా వచ్చింది చూడండి, మీకు ఇట్లా చేస్తే నేను మార్చి పడేస్తాం అని. సో మార్చినా కూడా జగన్ గెలవలేదు, అది మర్చిపోకూడదు కదా. అల్టిమేట్గా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా, అధికారులు తప్పులు చేసినా మీరు ఒకసారి అధికారుల మీద పడేస్తారు, అధికారులు తప్పు చేస్తున్నారని. అల్టిమేట్గా దానికి జవాబు చెప్పాల్సింది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీయే. యూ కెనాట్ త్రో ద బ్లేమ్ ఆన్ సమ్వన్ ఎల్స్ కదా. సార్ మరొక